वारंगल जिला भारतीय जनता पार्टी की प्रदेश नेता कुसुमा सतीश ने कहा कि अटल बिहारी वाजपेयी एक महान व्यक्ति थे जिन्होंने ब्रह्मचारी रहकर भारत के लोगों के विकास के लिए काम किया। अटल बिहारी वाजपेयी के जन्मदिन के अवसर पर वारंगल शहर के 33 डिवीजन SRR गार्डन में शताब्दी समारोह आयोजित किया गया, जिसमें पार्टी का झंडा फहराया गया और बच्चों वयस्कों को फल मिठाइयां वितरित की गई। कार्यक्रम में राज्य के नेता कुसुमा सतीश डिवीजन के नेता थे चिलू वेरू, राजेंद्र, दीनदयाल भोगी, कारू, अनिल, बैरी, नागराजू, रामोजी, श्रीनिवास, मत्सी राजू और अन्य ने भाग लिया और फल वितरित किए। इस अवसर पर भाजपा की प्रदेश नेत्री कुसुमा सतीश ने कहा कि अटल बिहारी वाजपेयी एक महान व्यक्ति हैं जिन्होंने पार्टी की सेवा में उनके साथ काम किया और देश की सेवा में कदम से कदम मिलाकर आगे बढ़े। देश के प्रधानमंत्री, उन्होंने देश में सभी को एक समान बनाने के उद्देश्य से कई कार्यक्रम चलाए और गरीब लोगों के विकास के लिए अनगिनत काम किए। तेलंगाना वरंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। बिहारी वाजपेयी गारी जन्मदिनं ఈ జన్మదినం తన 100వ సంవత్సరం సంపూర్ణంగా పూర్తి చేసుకొని మొన్న ఒక 4 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీకి నాయకత్వాన్ని అందించి ఆజన్మ బ్రహ్మచారిగా తను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశమే ముఖ్యం, నాకు వేరే ఏది లేదు అనే ఒక భావాన్ని నింపి ఈ దేశ ప్రజలకు అంకితమైన వాజ్పేయి గారు ఇవాళ వారి జన్మదినం సందర్భంగా తను లేకున్నా జన్మదినాన్ని జరుపుకునే ఒక గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడు ఆయనే. భారతదేశానికి ఈ ప్రజలందరికీ కూడా సేవ చేసిన తీరును మనం అందరం కూడా ఒకసారి కొనియాడాల్సిందిగా మీ అందరికి కూడా తను భారత ప్రధానిగా మొట్టమొదటిసారి 13 రోజులు పాలించి ఒక ఎన్డీఏ కూటమి ద్వారా 13 రోజులే పాలించి ఒక వ్యక్తి ఓటు తక్కువ ఉన్నా కానీ నేను నిర్వహించా అని చెప్పి భావంతో తను రాజీనామా చేసిన తీరు ఇవాళ యావత్ ప్రపంచానికి, యావత్ రాజకీయవేత్తలకు ఒక గర్వంగా చెప్పుకునే పరిస్థితి. అదేవిధంగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా 13 నెలల పాలన అందించి ఈ దేశ ప్రజలకు ఎన్డీఏ కూటమి పక్షాలు కాంగ్రెస్ ఏదైతే కూల్చుతుందో ఆ కూల్చేదానికోసం కాంగ్రెస్ పనిచేస్తుందనే తీరును ఒకసారి యావత్ ప్రజలకు తెలియజేసిన తీరును మనం గమనించాలి.